హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పండగను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? హ్యాపీ సంక్రాంతి అందరికీ. ముఖ్యంగా ఈరోజు లైవ్లోకి రావడానికి కారణం ఎవరా అంటే, హాయ్ హరి. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాను బ్రదర్స్. నిన్నటి నుంచి చాలామంది ఆ యూట్యూబ్ లింక్స్ని, అలాగే ఫేస్బుక్ లింక్స్ని అనేకమైనటువంటి గ్రూపుల్లో షేర్ చేస్తూ, తర్వాత పర్సనల్గా నాకు మార్నింగ్ లేచి నిద్ర చూస్తే ఈ సంక్రాంతి విషెస్ కన్నా కూడా చాలామంది ఆ యూట్యూబ్ లింక్ని, ఆ ఫేస్బుక్ లింక్ని షేర్ చేసి వీటి గురించి స్పందించాలి, ఎవరు స్పందించడం లేదు, ఎవరో ఒకరు స్పందించాలి అని చెప్పి చూస్తుంటే ఆ విషయం ఏమిరా అంటే, చీరెడ్డి గురించి మనం స్పందించాలట. అసలు ఎవరి చీరెడ్డి, ఎందుకు మనం స్పందించాలి? ఈమె సమాజానికి చేసినటువంటి సేవ ఏమిటి? ఈమెమన్నా సంఘ సంస్కర్త ఆవిడ గురించి మనం ఎందుకు స్పందించాలి? ఎవరండి ఈవిడ? నడి రోడ్డు పైన బట్టలు ఓడ తీసుకుని కూర్చొని ఆడజాతికి కళంకం తెచ్చినటువంటి ఆ చీరెడ్డి గురించా మనం స్పందించాలి? ఇప్పుడు మనకి ఎన్ని పనులు ఉన్నాయి? 100 రోజులు కూడా ఎలక్షన్ మనకు లేదు. మనం చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, కానీ వాటి గురించి మనం స్పందించాలి అని మెసేజ్ పెడుతున్నారు. ఆవిడ ఏదన్నా ఒక సంఘ సంస్కర్త, సమాజానికి పనికొచ్చే పనులు చేసి సమాజం కోసం ఏమన్నా పోరాడుతూ ఉంటే మనం ఓకే, ఏదో పోరాడుతుంది అని చెప్పి దాన్ని స్పందించినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఎవరో సినిమాలో అవకాశాలు ఇస్తారని చెప్పి, రమ్మన్నాడని చెప్పి వాళ్ళ దగ్గర పోయి పడుకొని నన్ను అనుభవించి నాకు మోసం చేశారు అని చెప్పుకునే ఆవిడ గురించా మనం ఈరోజు చర్చించుకోవాలి? ఆవిడ మాటలకా మనం ఈరోజు స్పందించాలి? చెప్పండి ఒకసారి మీరు. ఆవిడ గురించి మనం స్పందించాలి. మన పనులన్నీ పక్కన పెట్టేసి దాని గురించి మనం స్పందించాలి. ఒక్కసారి ఆవిడకు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆవిడకి ఆ అర్హత ఉందా లేదా అనేది వాళ్ళకొచ్చి ఇన్ని రోజులు లేదు. మొన్న కొద్ది రోజుల ముందు ఏమని చెప్పింది? పవన్ కళ్యాణ్ గారి పాదాల దగ్గర ఒక పుష్పంలాగా పడుండే అదృష్టం ఉన్నా కానీ నాకు చాలు అనే విధంగా ఒకసారి చెప్పింది. ఈరోజు చూస్తే ఈ విధంగా. కాబట్టి వీళ్ళు అటువంటి తాగుడుబోతు ముండలకి, అటువంటి వాటికి మనం ఎందుకంటే స్పందించాలి? తిరుగుబోతులు, తాగుడుబోతులు ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు, వాటికి మనం ఎందుకు స్పందించాలి? అదొక్కసారి మనసులో పెట్టుకోండి. స్పందించలేదంటే చెత్త రోడ్లో పోతా ఉంటే కుక్క బావు 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 అని మొరుగుతూ ఉంటుంది. దాన్ని చూసినట్టు మనం వెళ్ళిపోతూ ఉండాలి. దానిపైన ఏదైనా ఒకటి వేసామనుకోండి, ఇంకా మొరుగుతూనే ఉంటుంది అది. అలాంటి కుక్కలకు మనం స్పందించాల్సిన అవసరం లేదు. అదొక్కటి మాత్రం జన సైనికులందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే దాన్ని మన జన సైనికులు ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారండి. వాటిని ప్రతి గ్రూప్లో పెడుతున్నారు. మార్నింగ్ లేచి చూసినప్పటి నుంచి కూడా ఈ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, ఈ మెసేజ్ల కన్నా కూడా ఆ లింక్నే ఎక్కువ చూడాల్సిన దౌర్భాగ్యం మనకు. మనం ఎందుకు స్పందించాలి? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, ఎవరైనా పబ్లిక్ పాలసీల గురించి ఎవరన్నా పోరాడుతున్నారా, వాటిపైన చర్చలు కానీ డిబేట్స్ కానీ ముందున్నాం. ఇది ఏమి సంఘ సంస్కర్త? ఎవరివిడ? ఆవిడ గురించి మనం స్పందించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని నేను తప్పుగా అనలేదు, మీరు దీన్ని తప్పుగా తీసుకోకండి. మనకు చాలా పనులు ఉన్నాయి. ఈ అధికార పక్షం కావచ్చు, ఈ ప్రతిపక్షం కావచ్చు, వాళ్ళు వేసే ఎత్తులు, పై ఎత్తులు, వీటినన్నింటినీ కూడా తట్టుకొని మనం పార్టీ కోసం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి 100 వస్తారండి వాళ్ళ పబ్లిసిటీ కోసం, ఏదేదో చేసుకుంటారు వాళ్ళ చిల్లర కోసం. ఆ పేటీఎం బ్యాచ్ మీకు తెలిసిందే కదా, వాళ్ళకి చిల్లర కోసం ఎంతవరకైనా కానీ వాళ్ళు వస్తారు. ఈ లోపల కొద్ది రోజులు అట్టా ఉండింది, ఇప్పుడు చిల్లర కావాల్సి వచ్చిందేమో, బయట వచ్చింది ఆవిడ. వారి బిజినెస్సే అది. అలాంటి వాటి గురించి మనం ఎందుకు స్పందించాలి? ఇంకేమన్నా అంటే ప్రతిపక్ష నాయకుడిని ఆయన వెనకేసుకొని వస్తుందండి. ప్రతిపక్ష నాయకుడిని ఆయన ఏం చేశాడండి? ప్రజలు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే, ఓట్లేసి నీకు ఆ హోదా ఇస్తే దాన్ని పక్కన పెట్టేసి ఆ ప్రభుత్వ పరంగా వచ్చే జీతాలు తీసుకుంటూ పాదయాత్రలు అంటూ రోడ్లంటి. ఈ పాదయాత్రల వల్ల ప్రజలకు ఏం ఒరిగింది ఒకసారి చెప్పండి. ఏ సమస్యను మీరు తీర్చారు పాదయాత్ర వల్ల? ఏ ఒక్క సమస్యనైనా మీరు తీర్చగలిగారా? అందుకైనా మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది. ఒక్కరోజైనా అసెంబ్లీలో మీరు ఉన్నారా? మీకు కావాల్సింది సీఎం సీట్ అంతే, ఇంకేమీ ఎక్కర్లేదు మీకు.
ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ రోడ్లంటి తిరుక్కుంటూ అసలు మీరు పాదయాత్రలు చేస్తున్నారనే విషయము అదేది ఆ సాక్షి ఛానల్లో చూపించినంత వరకు కూడా ప్రజలకు ఎవరికి తెలియదు. ఈసారి రాష్ట్రమంతా తిరిగారు, ఈ ఎలక్షన్ తర్వాత దేశం తిరుగుతారేమో, దేశమంతా కూడా. కాబట్టి మనమంతా కూడా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు బ్రదర్స్. ఆవిడేదో అనేసిందని చెప్పి ఆవిడేదో ఇప్పుడు చెన్నైలో ఉందంట, మళ్ళీ ఒక వార్నింగ్ కూడా, నేను చెన్నైలో ఉన్నాను, డైరెక్ట్ అటాక్ అంట, ఇంకా ఏదన్నా రెచ్చగొడితే డైరెక్ట్ అటాక్ ఆంధ్రాలోకి వస్తుందంట. ఈవిడ పులి, ఈవిడ వస్తుందంట ఆంధ్రాలోకి, వచ్చేసి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తుందంట ఈవిడ. ఒక్కసారి మాట్లాడే ముందు మన అర్హత ఏమి, మన స్థాయి ఏమి, మన క్యారెక్టర్ ఏమి అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. అటువంటి నీతి లేని, క్యారెక్టర్ లేని వారి గురించి మన జన సైనికులు అసలు ఆలోచించాల్సిన పని కూడా లేదండి. ఎక్కడైనా కానీ చూసింటే, మీరు చూసారో లేదో, గమనించారో లేదో, ఒకప్పుడు ఆవిడ గురించి డిబేట్లు టీవీలో వస్తున్నాయంటే కనీసం టీవీలు ఆన్ చేసేదానికి కూడా భయపడేవాళ్ళు. ఫ్యామిలీతో కూర్చొని ఏదైనా న్యూస్ చూద్దాం అనుకుంటే ఈ అసహ్యకరమైన, అసభ్యకరమైన ఇలాంటి వాళ్ళ గురించి డిబేట్లు వస్తుంటే టీవీలు ఆఫ్ చేసేవాళ్ళు. అలాంటి ఆవిడ గురించా మనం స్పందించాలి? అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మనకు ఆవిడ గురించి స్పందించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆమెమి ఇక్కడ సంఘ సంస్కర్త ఏం కాదు. కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏదో చెప్పింది పవన్ కళ్యాణ్ గారిని, ఒక్కరోజు సీఎం అయితే నువ్వేం చేస్తావని. ఒక్కసారి ఆలోచించండి. ఆ మాట్లాడే తీరు దేనికైనా ఏదన్నా ఒక పనికొచ్చే విషయం అండి. ఒక్కరోజు సీఎం అయితే ఆమె ఏదో అప్పుడు వచ్చిండేది, ఏ సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమా డైలాగ్ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతుంది, మీరు ఒక్కరోజు సీఎం అయితే మీరేం చేస్తారు? ఆమె నోట్లో వచ్చే మాటలన్నీ అంతేనండి, ఎవరో పెడుతున్నారు. కాబట్టి ఆవిడ నోట్లో వచ్చి ఇంకా మంచి మాటలు ఎలా వస్తాయి చెప్పండి? ఇప్పుడు ఆవిడ ఎక్కడన్నా ఒక ప్లేస్లో వచ్చి ఒక రెంట్కే ఒక ఇల్లు కావాలనుకోండి, 10 మంది మంచిగా సంసారాలు ఉండే ప్లేసులో ఆమె కనీసం ఒక ఇల్లు అయినా రెంట్కి ఇవ్వగలుగుతారా? ఉండగలుగుతుందా ఆవిడ? ఎవరన్నా అక్కడి నుంచి తరిమి కొడతారు. అటువంటి క్యారెక్టర్లెస్ ఆమె. అటువంటి ఆవిడ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మన ముందు లక్షల పనులు ఉన్నాయి, మనం చేయాల్సిన పనులు. మన జనసేన పార్టీ, మనం ఉండేది ఒక నిస్వార్థమైనటువంటి, నిజాయితీపరుడైనటువంటి నాయకుడు వెనకాల మనం ఉన్నామనే ధైర్యం మనకుంది. ఆ నిజాయితీ, ఆ కసి, అదే కసితో మనం ముందుకు వెళ్దాం. అంతేగాని ఇలాంటి వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈడెవడో పెడుతున్నాడు, ఇటాటోళ్ళు వస్తారు ఇదో వీళ్ళందరికీ ఏం రా అంటే, అదే పబ్లిక్ పాలసీల పైన ఏదైనా ఒక విషయం పైన చర్చించే అవగాహన కానీ అలాంటివి ఉండదు. అదో ఇటు వస్తూ ఉంటారు చూడ, పేటీఎం బ్యాచ్, అక్కడ వచ్చే వాళ్ళంతా కూడా వీళ్ళకి ఏమిలా, ఎవరినో ఒకరి అమ్మను తిట్టడమో, అక్కలు తిట్టడమో, ఇలాంటివి చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి మూర్ఖుల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనం చేయాల్సిన పని. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళకు ఒక అమ్మ, వాళ్ళకు ఒక చెల్లి, వాళ్ళకు ఒక పిల్ల, అందరూ ఉంటారు. కానీ అలా తిరిగి అనే సంస్కారము అలాంటిది మంది కాదు. కాబట్టి అలాంటి కుక్కల్ని అట్టే బావు అని మొరుక్కుంటూనే ఉన్నాయి. సరేనా? అలాంటి వాటిని ఎవరే కూడా పట్టించుకోదని బ్రదర్స్. మన గాజు గ్లాసు గుర్తుని ప్రజల్లోకి తీసుకుని పోయేదానికి ప్రయత్నిద్దాం. గాజు గ్లాసు గుర్తుని ఏదైతే ఇన్ని రోజులు గుర్తు లేదు, అది లేదు, ఇది లేదన్నారో మనకు గుర్తు వచ్చింది. ఆ గుర్తుని మన ప్రజల్లోకి తీసుకొని పోవాలి. సరేనా? ప్రతి ఒక్కరూ కూడా పల్లెల్లోకి, ఇంపార్టెంట్గా పల్లెల్లోకి ఎక్కువగా మన జనసేన పార్టీని, ఆ సింబల్ని మనం తీసుకొని పోవాల్సిన ఆవశ్యకత మన పైన ఉంది. ఇలాంటి కుక్కలను గురించి మనం మొరగాల్సిన, వాళ్ళు మొరుక్కుంటూ ఉంటారు. ఆ కుక్కలను చూసి మనము ఏదైనా స్పందించామనుకో అవి ఇంకా మొరుగుతూనే ఉంటాయి. సరేనా? కాబట్టి ఆవిడొచ్చి ఏ సమాజానికి పనికొచ్చే ఒక మంచి పని చేయలేదు, సంఘ సంస్కర్త కాదు, ఇంకొకటి కాదు. లేదంటే ఒక సాధారణ పౌరుల కింద లెక్కేసేదానికి కూడా ఆమెను లెక్కేయలేం మనం. ఎందుకంటే ఆవిడ చేసిన విచిత్ర చేష్టలు, అసహ్యమైనటువంటి చేష్టలు అవన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి. కాబట్టి ఆమెను మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ఇంకొకసారి ఆవిడ గురించి స్పందించు అది ఇదని కూడా దయచేసి నాకు ఎవరు మెసేజ్లు పెట్టద్దండి. మనకు స్పందించాల్సిన అవసరము, ఆవశ్యకత లేదు ఆవిడ గురించి. షీఈ్ నథింగ్. ఆమె ఏమిడంటే ఎప్పుడు డబ్బులు తక్కువ వస్తాయో అప్పుడు బౌ అని బయట వస్తే ఆ పేటీఎం వల్ల అంత అకౌంట్లో వేస్తారు. పక్కాగా తెలిసిపోతుంది కదా, పక్కాగా తెలిసిపోతుంది. ఆవిడ మాట్లాడే భాష కానీ, ఆ పదజాలం కానీ ప్రతి ఒక్కటి తెలుస్తూనే ఉంది. ఆవిడ ఓన్లీ దానికోసమే,
డబ్బుల కోసం ఉంది. దాని తర్వాత ఇంకొక మాట అనింది, నాకు పవన్ కళ్యాణ్కి కూడా ఇంతమంది ఫాలోవర్స్ లేరు, నాకు 60 ఏదో చెప్పింది, ల్యాక్స్ వేలు ఏదో అని చెప్పి. అవును, నువ్వు నీ సొల్లు కార్చుకుంటా నీ కోసం చూస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడు ఇటు చెయ్యి ఎత్తావో, ఎప్పుడు కాలు ఎత్తావో, ఇంకోటి ఎత్తావో అని చెప్పి నీ కల్లా చూస్తూ ఉంటారు. నీకు ఫాలోవర్స్ ఎందుకుంటారు చెప్పు? నువ్వు ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకొని ఎప్పుడు ఏం చూపిస్తావు అని చెప్పి నీకోసం ఏమన్నా ఫాలోవర్స్ ఉంటారో కానీ, నువ్వు ఏదన్నా సమాజానికి పనికొచ్చే 10 పనులు చేస్తున్నావు, నువ్వు సంఘ సంస్కర్త అని చెప్పి నీ దగ్గరికి ఎవరు రారు, నిన్ను ఫాలో అవ్వరు. ఆ జొల్లు బ్యాచ్ ఎవరైతే నిన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళు ఒకసారి గుర్తుంచుకోవాలి ఎందుకు నిన్ను ఫాలో అవుతున్నారు అనేది. ఇవికేదో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారట పవన్ కళ్యాణ్ గారి కన్నా. ఉన్నారు. అసలు ఈ చీరెడ్డి అనేది ఎవరనేది కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తక ముందు నువ్వెవరనేది కనీసం నాకు తెలియదు. పక్కన వాళ్ళ గురించి నాకేమైతే తెలియదు, కానీ నా వరకు ఎత్తుకుంటే నాకు తెలియదు నువ్వెవరు అనేది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తుకొని బయట వచ్చావో అప్పటి నుంచే ఈ చీరెడ్డి అనేది తెలిసింది. నువ్వు ఒకసారి నీ ఫాలోవర్స్ ఏదైతే పెరిగినారనుకుంటున్నావో, నువ్వు ఒకసారి నీ మనసు గుండెలపై చేసుకొని చెప్పుకో, నీకు అంతకుముందు ఎవరున్నారు, దాంతో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన తర్వాత నీకు ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారని చెప్పి. నీ సొంగులు చందాలు అవన్నీ చూపించుకుంటా నాకు ఫాలోవర్స్ ఉన్నారనుకుంటే, ఒకసారి అమ్మా తల్లి, ఇది సభ్య సమాజం, 10 మంది నిజంగా పిల్లలతో అందరితో కలిసి కనీసం ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇంకొచ్చేస్తారండి. ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు, ఈ పచ్చ బ్యాచ్ కావచ్చు, ఈ జఫా బ్యాచ్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఈ పచ్చ ఛానల్స్లో డిబేట్స్ కూడా డెఫినెట్గా చూడండి. డెఫినెట్గా డిబేట్స్లో కూడా తీసుకొని వచ్చేస్తారు మళ్ళీ ఆమెను. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది రేటింగ్సు, సరేనా? వాళ్ళకి సమాజానికి పనికొచ్చే మాటలు ఎవరన్నా మాట్లాడుతున్నారు, సమాజానికి పనికొచ్చే వాటిపైన పోరాడుతున్నారు అంటే వాటిని బయటికి తీసుకొని రారు ఈ పచ్చ ఛానల్స్. ఇలాంటివి కావాలి వాళ్ళకు. ఇలాంటివి తీసుకొని వచ్చి వీళ్ళకి జేజేలు కొట్టించుకుంటూ వీళ్ళని డిబేట్స్ పెట్టి గంటలు చేస్తూ ఉంటారు, సరేనా? వాటికంతా కూడా మనం లోబడకుండా పక్కన పెడేద్దాం, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. ఓకే బ్రదర్స్, థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.